హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో 28th ఎపిసోడ్ ని చూడబోతున్నాము. జిన్షావ్కి పెళ్లి కాబోతుంది కదా, అందువల్ల అమ్మమ్మ జిన్షావ్ని తన దగ్గర కూర్చోబెట్టుకుని చెన్ను కుటుంబం గురించి ఒక్కొక్క విషయము వివరంగా చెప్పడం మొదలు పెడుతున్నారు. పెళ్లి తర్వాత కొత్త ఇంట్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో జిన్షావ్ ముందే తెలుసుకోవాలని అమ్మమ్మ భావిస్తున్నారు. మొదట చెన్ను ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెన్నుకి ఇద్దరు పెద్దన్నయ్యలున్నారు. అయితే వాళ్ళిద్దరూ కాన్క్యూబన్ కి పుట్టిన పిల్లలు. పెద్దన్నయ్యకి ఏదో హెల్త్ ప్రాబ్లం 20 ఏళ్ల వయసులోనే చనిపోయారు. రెండవ అన్నయ్య సాంచి ప్రాంతానికి గవర్నర్ గా పనిచేస్తున్నారు. ఆయనని చెన్ను వాళ్ళ అమ్మే స్వయంగా పెంచి పెద్ద చేశారు. అందుకే కుటుంబంలో అందరూ అతన్ని చాలా గౌరవిస్తారు. తర్వాత చెన్ను వాళ్ళ రెండవ వదిన గురించి మాట్లాడుతూ ఆమె పేరు లేడీ క్వీన్. ఆమె చాలా గొప్ప కుటుంబానికి చెందిన మహిళ. పెళ్లైన వెంటనే చెన్ను ఇంటి బాధ్యతలన్నీ ఆమె చేతిలోకి వెళ్లిపోయాయి. కానీ ఆమె భర్త సాంచిలో పనిచేస్తుండడం వల్ల ఆమె తరచుగా ఇక్కడికి అక్కడికి ట్రావెల్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మీ పెళ్ళయ్యాక ఆ బాధ్యతలు ఎవరు తీసుకుంటారో కరెక్ట్ గా చెప్పలేమని అంటున్నారు. ఆ మాట విని జిన్షావ్ నవ్వుతూ రెండవ వదినే జీవితాంతం ఆ బాధ్యతని తీసుకుంటే నేను చాలా సంతోషపడతానని చెబుతుంది. జిన్షావ్ మాట విని అమ్మమ్మ ఆశ్చర్యపడుతున్నారు. అప్పుడు జిన్షావ్ తన మనసులోని మాట చెప్పడం మొదలు పెడుతుంది. ఇంతకు ముందు ఇంటి బాధ్యతలన్నీ మన చేతుల్లో లేకపోతే అందరూ నన్ను చిన్న చూపు చూస్తారేమోనని అనుకునేదాన్ని. కానీ నాకు ఇప్పుడే అర్థమైంది, ఇంటి బాధ్యతలు ఖర్చులు చూసుకోవడము చాలా కష్టము. కొన్నిసార్లు ఇంటి ఖర్చులు సరిపోకపోతే మన డబ్బులు కూడా పెట్టాల్సి వస్తుంది. ఇంత కష్టపడే బదులు నా వ్యాపారాన్ని చూసుకుంటే నాకు ఇంకా ఎక్కువ లాభం వస్తుందని చెబుతుంది. ఆ మాట విని అమ్మమ్మ సంతోషపడుతూ అదే మంచి ఆలోచన, ఇంటి అధికారాల కోసము పోటీ పడకపోవడమే మంచిదని అంటున్నారు. ఆ తర్వాత జిన్షావ్ ఏడుస్తూ నాకు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్లాలని లేదని అంటుంది. అమ్మమ్మ కూడా బాధపడుతూ నాకు కూడా నిన్ను పంపడం ఇష్టం లేదు, కానీ నువ్వు చాలా అదృష్టవంతురాలివి. చెన్నుని పెళ్లి చేసుకోబోతున్నావు, మీ ఇద్దరు కలిసి సంతోషంగా జీవించాలి అనేసి ఇద్దరు ఒకరినొకరు హక్ చేసుకుని బాధపడుతున్నారు. ఇక పెళ్లికి ముందు రోజు రాత్రి బయట భారీగా వర్షం పడుతుంది. అలాంటి సమయంలో ఈషియన్ జిన్షావ్ వాళ్ళ ఇంటికి వస్తున్నాడు. అతను జిన్షావ్ కి పెళ్లి గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చానని చెబుతున్నాడు. అది చూసి గు కుటుంబం మొత్తము భయపడుతున్నారు. పెళ్లికి ముందు రోజు రాత్రి సంబంధం లేని వ్యక్తి ఇంటికి రావడం వల్ల పెళ్లికి ఏమైనా సమస్య అవుతుందేమోనని అందరూ టెన్షన్ పడుతున్నారు. అందుకే అతన్ని లోపలికి వెళ్ళనివ్వకుండా ఆపుతున్నారు. కానీ ఈషియన్ అవేమి పట్టించుకోకుండా లోపలికి వెళ్తున్నాడు. అంతలో నాన్నమ్మే స్వయంగా బయటకు వచ్చి ఈషియన్ తో మాట్లాడుతూ నువ్వు ఇలా రావడం వల్ల జిన్షావ్ పేరు చెడిపోతుందని హెచ్చరిస్తున్నారు. కానీ ఈషియన్ మాత్రము పట్టించుకోడు. నేను ఆమె మామయ్యగా వచ్చాను, తనకి గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చాను అనేసి లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు. అతను జిన్షావ్ కోసము ఒక అందమైన పెయింటింగ్ ని కానుకగా తీసుకొస్తున్నాడు. దాని మీద చెన్ అలానే జిన్షావ్ పేర్లు రాసి ఉంటాయి. చివరికి ఈషియన్ జిన్షావ్ రూమ్ దగ్గరికి వస్తున్నాడు. కానీ లోపలికి వెళ్ళడానికి ధైర్యం చేయలేక తలుపు బయటే కూర్చుంటున్నాడు. లోపల ఉన్న జిన్షావ్ కి కూడా ఈషియన్ వచ్చాడని తెలుస్తుంది. ఆమె వెంటనే తలుపు తీయడానికి ట్రై చేస్తుంది. అయితే ఈషియన్ బయట నుంచే వద్దు తలుపు తెరవకు అని ఆపేస్తున్నాడు. జిన్షావ్ టెన్షన్ పడుతూ నీ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది, బాగుందా అని అడుగుతుంది. ఆ మాటలు విని ఈషియన్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఆ తర్వాత జిన్షావ్ అతనితో మెల్లగా మాట్లాడడం మొదలు పెడుతుంది. మొదటిసారి నా ఏజ్ సెరమనీ ఫంక్షన్ అప్పుడు నువ్వే నాకు అండగా నిలిచావు. ఆ తర్వాత నేను ఈ ఊరికి వచ్చినప్పుడు కూడా మా నాన్నకి మంచి గుణపాఠం నేర్పించి నాకు గౌరవం రావడానికి కూడా నువ్వే సహాయం చేశావు. నీ వల్లే నాకు మా ఇంట్లో స్థానం కూడా దక్కింది. ఆ తర్వాత కూడా నువ్వు నాకు చాలా సార్లు సహాయం చేశావు. నేను ఆ సహాయాలని ఎప్పటికీ మర్చిపోలేనని చెబుతుంది. అది విని ఈషియన్ బాధగా కానీ నువ్వు నా ప్రాణాన్నే కాపాడావు కదా అని అంటున్నాడు. ప్రాణాలు కాపాడడానికి ప్రేమ ఒక్కటే కారణం కాదు, స్నేహితులు కూడా ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇస్తారు అని చెప్పడంతో ఆ మాటలు విని ఈషియన్ కి చాలా బాధగా ఉంది. ఆ తర్వాత జిన్షావ్ మళ్ళీ మాట్లాడుతూ నా జీవితంలో నాకంటూ పెద్దగా స్నేహితులు ఎవరూ లేరు, నాకున్న నిజమైన స్నేహితుడివి నువ్వు మాత్రమే అని చెబుతుంది. అంతలో బయట వర్షం గట్టిగా పడుతుంది. జిన్షావ్ కిటికీ తలుపులు కొద్దిగా తెరిచి ఒక కోటుని బయటకిస్తుంది. బయట బాగా వర్షం పడుతుంది. నా దగ్గర గొడుగు లేదు, ఇదిగో ఈ కోటు వేసుకో అని చెబుతుంది. ఆ తర్వాత జిన్షావ్ తన మనసులోని మాటలన్నీ చెప్పడం మొదలు పెడుతుంది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నా జీవితంలో ఉన్న ఏకైక మిత్రుడివి నువ్వు మాత్రమే. నిన్ను చూసిన ప్రతిసారి అద్దంలో నన్ను నేను చూసుకుంటున్నానేమో అనిపిస్తుంది. ఎందుకంటే మన ఇద్దరి జీవితాలు ఇంచుమించు ఒకేలా ఉన్నాయి. నువ్వు మీ నాన్న ఆశలను నెరవేర్చలేక బాధపడ్డావు, దానికోసము చాలా అవమానాల్ని భరించావు. నేను అలాగే. నాకు తల్లిదండ్రులున్నా వాళ్ళతో కలిసి పెరగలేకపోయాను, అమ్మమ్మ దగ్గర పెరిగాను, అందువల్ల చాలా కష్టాలు కూడా అనుభవించాను. అందుకే మనమిద్దరము బయటికి చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తాము, కానీ లోపల మాత్రము చాలా సాఫ్ట్ గా ఉంటాము. చిన్న మాటకే ఫీల్ అయిపోతాము. మనకి ప్రేమ కావాలి కానీ అడగలేము. నాకు జస్ట్ 18 సంవత్సరాలు మాత్రమే అవుతుంది. ప్రతిరోజు వీటి కోసము పోరాడి పోరాడి నేను బాగా అలసిపోయాను. అందుకే సేమ్ నాలాగా ఉన్న వ్యక్తిని నేను పెళ్లి చేసుకోకూడదని అనుకున్నాను. కానీ నువ్వు నాకు లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ పర్సన్వి. నీ మీద నాకు చాలా అభిమానం
అభిమానము మమకారము ఉంది, కానీ అది ప్రేమ కాదు అని స్పష్టంగా చెబుతుంది. ఆ మాటలు విని ఈషన్ గుండె ముక్కలవుతుంది. అతను కన్నీళ్లు తుడుచుకుంటూ, అయితే నువ్వు చెన్నుని పెళ్లి చేసుకుంటే నీకు అలసట ఉండదా, నీ లైఫ్ బాగుంటుందా అని అడుగుతున్నాడు. దానికి జిన్షౌ నిజాయితీగా సమాధానమిస్తుంది. ఏమో దాని గురించి నాకు తెలియదు, కానీ ఆ జీవితాన్ని ట్రై చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెబుతుంది. ఒక పక్క జిన్షౌ కూడా ఏడుస్తూనే సమాధానం చెబుతూ ఉంది. అలానే బయట నిలబడుకుని ఉన్న ఈషన్ కూడా కన్నీళ్ళని ఆపుకోలేకపోతున్నాడు. అప్పుడే కరెక్ట్ గా చెన్ అక్కడికి వస్తున్నాడు. ఈషన్ తెచ్చిన పెయింటింగ్ ని కూడా గమనిస్తున్నాడు. అందులో ఇక ముందు ప్రతిరోజు నువ్వు సంతోషంగా ఉండాలి, కానీ ఇప్పటి నుంచి నీ లైఫ్ లో నేను ఉండను అని రాసి ఉంటుంది. అదంతా చెన్ను కూడా సైలెంట్ గా చూస్తున్నాడు. అంతలో నాన్నమ్మ చెన్నుతో మాట్లాడబోతున్నారు, కానీ చెన్నేమో నేను చూసుకుంటాను, మీరు ఇంకా బయలుదేరండి అని చెబుతున్నాడు. ఇక అదే సమయంలో ఈషన్ వాళ్ళ పనివాడు పరిగెత్తుకుంటూ వచ్చి చెన్ ఆగండి అని చెబుతున్నాడు. కానీ చెన్ను కోపంగా అతని పక్కకు తోసేసి నేరుగా ఈషన్ వైపుకి నడుస్తున్నాడు. ఇక్కడేమో ఈషన్ వాళ్ళ నాన్న తన ఆయుధాన్ని పక్కన పెట్టుకుని కళ్ళు మూసుకొని సైలెంట్ గా కూర్చుని ఉన్నారు. అంతలో అతని భార్య అక్కడికి వచ్చి, మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు, మిమ్మల్ని ఇల్లంతా వెతుకుతున్నాను, మీరు ఇక్కడికి వచ్చి కూర్చున్నారా అని అడుగుతుంది. కానీ ఆయన సమాధానం చెప్పడు, పైగా కదలడు. ఆమెకి అనుమానం వచ్చి ముక్కు దగ్గర చేయి పెట్టి శ్వాస చెక్ చేస్తుంది. అది చూసి ఆమె ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఈషన్ వాళ్ళ నాన్న అప్పటికే చనిపోయి ఉంటాడు. ఆమె గట్టిగా ఏడవడం మొదలు పెడుతుంది. ఇంకా ఈషన్ వాళ్ళ ఇంట్లో విషాదం మొదలవుతుంది. ఇంకొక వైపు చెన్ను ఈషన్ ని అలానే అతను తెచ్చిన పెయింటింగ్ తో పాటు బయటకు తోసేస్తున్నాడు. నువ్వు ఇంకా చిన్నపిల్లాడివి, అందుకే ఈసారికి నిన్ను క్షమిస్తున్నాను, ఇలాంటిది మళ్ళీ చేస్తే మాత్రం సహించనని గట్టిగా హెచ్చరిస్తున్నాడు. ఇదే నీకు చివరి అవకాశం అని చెప్పి చెన్ అక్కడి నుండి లోపలికి వెళ్లిపోతున్నాడు. ఈషన్ మాత్రం అక్కడే నిలబడి ఉంటాడు. అతను ఇంకా కాస్త షాక్ లోనే ఉన్నాడు. అతను మెల్లగా తనలో తాను మాట్లాడుకుంటూ, జిన్షౌ, నీకోసం నేను చాలా బహుమతులు సిద్ధం చేశాను, నీ కట్నంలో కూడా చాలా వస్తువులు యాడ్ చేశాను, నువ్వు చాలా సంతోషంగా ఉండాలి, నీ కలలన్నీ నెరవేరాలి, కానీ ఆ జీవితంలో మాత్రము నేను ఉండను అనుకొని బాగా బాధపడుతూ అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. మరుసటి రోజు పెద్ద ఎత్తున పెళ్లి జరుగుతుంది. చాలా మంది అధికారులు అక్కడికి వస్తున్నారు. పైగా ఇంట్లో పెళ్లి ఏర్పాట్లు ఘనంగా జరుగుతుంటాయి. అందరూ పెళ్లి పనుల్లో చాలా బిజీగా ఉంటారు. చెన్ను పెళ్లి కొడుకు లాగా రెడీ అయ్యి తన స్నేహితులతో కలిసి ఘనంగా ఊరేగింపు వస్తున్నాడు. రాజభవనంలోని పెద్ద పెద్ద అధికారులు మంత్రులు కూడా ఈ పెళ్లికి హాజరవుతున్నారు. ఇంతమంది పెద్దలు రావడం చూసి అక్కడికి వచ్చిన అతిథులందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇంకొక వైపు జిన్షౌ పెళ్లి కూతురు గెటప్ లో అందంగా రెడీ అయ్యి తన రూమ్ లో కూర్చుని ఉంది. అమ్మమ్మ వచ్చి జిన్షౌ ని చూసి చాలా సంతోషపడుతున్నారు. రామ్మ అన్ని సిద్ధంగా ఉన్నాయని చెబుతున్నారు. అలానే గులన్ కూడా జిన్షౌ ని చూసి, అక్క నువ్వు చాలా అందంగా ఉన్నావని పొగుడుతుంది. ఇంకొక వైపు జిన్షౌ వాళ్ళ నాన్నమ్మ ఇంటికి వచ్చిన అతిథులందరినీ చూసి, చూసావా మన ఇంటికి ఎంత మంది అతిథులు వచ్చారో, మన ఇంటికి ఈ రోజు ఎంత గౌరవం వచ్చిందో అని సంతోషంగా చెబుతున్నారు. పెళ్లికి సిద్ధమవుతున్న జిన్షౌకి చనిపోయిన వాళ్ళ అమ్మ గుర్తుకు వస్తుంది. ఆమెకి ఒక్కసారిగా వాళ్ళ అమ్మ ఎదురుగా వచ్చినట్టు అనిపిస్తుంది. తన చేతితో జిన్షౌ ముఖాన్ని ప్రేమగా తాకినట్టు తనకి ఫీల్ అవుతుంది. పైగా జిన్షౌ ఈ రోజు వాళ్ళ అమ్మ కుట్టిన బట్టల్నే వేసుకుంటుంది. అందుకే వాళ్ళ అమ్మ తనకి ఇంకా ఎక్కువగా గుర్తుకు వస్తున్నారు. ఆమె కళ్ళల్లో నీళ్లు కూడా తిరుగుతున్నాయి. జిన్షౌ మనసులో, అమ్మ ఈ రోజు నా పెళ్లి, నీలా నేను కూడా ప్రేమలో బాధపడతానేమోనని చాలా భయపడ్డాను, కానీ ఇప్పుడు ఒక్కసారి జీవితాన్ని నమ్మి ముందుకు వెళ్లాలని అనుకుంటున్నాను. చెన్న అందరిలాగా కాదు, అతను నా మాటలు వింటాడు, నా ఇష్టాలని అయిష్టాలని గుర్తుంచుకుంటాడు, నువ్వు కోరుకున్న జీవితాన్ని నేను జీవిస్తానమ్మా అనుకొని వాళ్ళ అమ్మకి దండం పెట్టుకుని పెళ్లి ఊరేగింపుకి బయలుదేరుతుంది. అదే సమయంలో చెన్ను కూడా పెళ్లి కూతుర్ని తీసుకుని వెళ్లడానికి అక్కడికి చేరుకుంటున్నాడు. ఇద్దరు కలిసి పెళ్లి మండపంలోకి వెళ్తారు. పెళ్లి సాంప్రదాయాలన్నీ ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి పెద్దలందరికీ నమస్కారం చేస్తున్నారు. అందరూ అదంతా సంతోషంగా చూస్తున్నారు. ఒకసారి జిన్షౌ స్లిప్ అయ్యి కింద పడబోతుంది. చెన్ను వెంటనే ఆమె చెయ్యి పట్టుకుని నిలబెడుతున్నాడు. చివరగా పెళ్లి కార్యక్రమాలన్నీ పూర్తవుతున్నాయి. చెన్ను నవ్వుతూ, ఇప్పటి నుంచి నువ్వు నా భార్యవి అనేసి అందరి ముందు జిన్షౌని ఎత్తుకొని తీసుకుని వెళ్తున్నాడు. అది చూసి అక్కడున్న వాళ్ళందరూ నవ్వుతూ చప్పట్లు కొడుతున్నారు. జిన్షౌని పల్లకిలో కూర్చోబెట్టే ముందు చెన్ను జిన్షౌ నుదుటి మీద ముద్దు పెడుతున్నాడు. అది చూసి జిన్షౌ కాస్త సిగ్గుపడుతుంది. తర్వాత జిన్షౌ పల్లకిలో కూర్చుంటుంది. చెన్ను గుర్రంపై ఎక్కుతాడు. పెళ్లి ఊరేగింపు చాలా ఘనంగా మొదలవుతుంది. ఒకవైపు పెళ్లి ఊరేగింపు వెళ్తుండగానే ఎదురుగా ఇంకొక అంత్యక్రియల ఊరేగింపు కూడా వస్తుంది. అది మరెవరిదో కాదు, ఈషన్ వాళ్ళ నాన్న అంత్యక్రియల ఊరేగింపు అంట. ఒకవైపు పెళ్లి ఊరేగింపు, మరోవైపు శవయాత్ర, రెండు ఒకే వీధిలో ఎదురెదురుగా వస్తున్నాయి. చెన్ను ఆ ఊరేగింపును చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నాడు. ఏంటి, ఈషన్ వాళ్ళ తండ్రి నిజంగానే చనిపోయారని మనసులో అనుకుంటున్నాడు. జిన్షౌ మాత్రం పల్లకిలో ఉండడం వల్ల బయట ఏం జరుగుతుందో తనకి తెలియడం లేదు. చెన్ను తన మనుషులకి చెప్పి వాళ్ళకి దారివ్వండి, వాళ్ళని ముందు వెళ్ళనివ్వండి అని చెబుతున్నాడు. అటువైపు ఈషన్ కూడా ముందు వాళ్ళకి దారివ్వండి, వాళ్ళని వెళ్ళనివ్వండి అని ఆజ్ఞ వేస్తున్నాడు. చివరికి ఈషన్ తరపు వాళ్ళంతా పక్కకు
తప్పుకొని పెళ్లి ఊరేగింపుకి దారిస్తున్నారు. పల్లకిలో ఉన్న జిన్షావుకి మాత్రము బయట ఏం జరుగుతుందో తెలియదు. జిన్షావ్ లోపలే కూర్చొని చాలా బాధపడుతూ వాళ్ళు ఎంత బాధలో ఉన్నా మనం వెళ్ళడానికి దారిచ్చారు, వాళ్ళని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది, పైగా నా పెళ్లి రోజున ఇలా జరగడం నాకు ఇంకాస్త బాధగా అనిపిస్తుందని అంటుంది. కానీ అది ఈషియన్ వాళ్ళ నాన్న అంత్యక్రియల ఊరేగింపు అని తనకి తెలియదు. చెన్ను మాత్రం ఎవరికీ కనిపించకుండా శవపేటిక వైపు చూసి నిశ్శబ్దంగా తల వంచి గౌరవం తెలుపుతున్నాడు. ఆ తర్వాత రెండూ ఊరేగింపులు ఒకదానిని ఒకటి దాటుకొని వెళ్లిపోతున్నాయి. ఈషియన్ మాత్రం కళ్ళు గట్టిగా మూసుకొని ముందుకు వెళ్దాం పదండి అని బాధతో చెబుతున్నాడు. ఇక్కడేమో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చెన్ను వాళ్ళ ఇంటికి చేరుకుంటున్నారు. అక్కడ పెళ్లి వేడుక కోసము అన్ని ఏర్పాట్లు చాలా ఘనంగా జరుగుతుంటాయి. ఇంట్లో పెద్దలు, బంధువులు, అధికారులు అందరూ కలిసి పెళ్లి వేడుకలో పాల్గొనడానికి వచ్చి ఉంటారు. జిన్షావుని కొత్త కోడలిగా ఇంట్లోకి ఆహ్వానిస్తున్నారు. సాంప్రదాయం ప్రకారము జిన్షావ్, చెన్ ఇద్దరు కలిసి ఇంట్లోని పూజలు, ఆచారాలు ఒక్కొక్కటిగా కంప్లీట్ చేస్తున్నారు. ఆ సమయంలో చెన్ను వాళ్ళ తమ్ముడు మాత్రము వాళ్ళని కోపంగా చూస్తూ ఉంటాడు. ఎందుకంటే అతనికి చెన్ను మీద ఇంకా పగ తగ్గలేదు. మరోవైపు చెంగ్షువన్ కూడా ఆ పెళ్లిని అసూయతో చూస్తూ ఉంటాడు. అంతలో రాజు దగ్గర నుండి ఒక ప్రత్యేక రాజా ఆజ్ఞ వస్తుంది. అదేంటి అన్నట్టుగా అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. రాజుగారు జిన్షావ్ చేసిన సేవలని అలానే ఆమె మంచి స్వభావాన్ని మెంచుకొని ఆమెకి 2వ ర్యాంక్ ఇంపీరియల్ లేడీ అనే గొప్ప బిరుదుని ప్రకటిస్తున్నాడు. పెళ్లి రోజున ఇలాంటి గౌరవం దొరకడము చాలా అరుదైన విషయము. అక్కడున్న రాజకుటుంబ సభ్యులందరూ అదంతా చూసి ఆశ్చర్యపోతున్నారు. అందరూ దాని గురించే మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి బిరుదులు సాధారణంగా భర్త ఎన్నో సంవత్సరాలు చేసిన సేవలకి ఇస్తారు. కానీ జిన్షావ్ కి ఇంత పెద్ద గౌరవం దక్కడం చూసి చాలా మంది అసూయ పడుతున్నారు. కానీ మాస్టర్ వాళ్ళ భార్య మాత్రము చెన్ను చాలా కష్టపడి పనిచేశాడు, అందుకే తనకి అంత పెద్ద బిరుదు లభించింది, జిన్షావ్ దాన్ని కాపాడుకుంటే బాగుంటుందని అంటున్నారు. ఆ తర్వాత జిన్షావ్ తన గదిలోకి వెళ్తుంది. తన పని మనిషితో మాట్లాడుతూ ఈ రోజు పెళ్లి ఊరేగింపు వెళ్తున్నప్పుడు ఒక శవయాత్ర కూడా ఎదురైంది. ఆ శవయాత్ర దగ్గర విన్న వాయిస్ ని వింటుంటే నాకెందుకో ఈషింద్ లాగా అనిపించింది, నాకెందుకో కాస్త టెన్షన్ గా ఉందని అంటుంది. పని మనిషి ఆమెని ఓదారుస్తూ అమ్మా మీరు అనవసరంగా బాధపడద్దు, నిన్నే ఈషన్ ఇక్కడికి వచ్చి మిమ్మల్ని చూసేసి వెళ్లారు, ఇంత త్వరగా అతనికి ఏమీ జరగదు, మీరు కాస్త ప్రశాంతంగా ఉండండి అని చెబుతుంది. మరోవైపు బయట పెళ్లి విందు ఘనంగా కొనసాగుతుంది. చెన్ను పని మనిషితో చెప్పి జిన్షావ్ కి భోజనం రూమ్ కే పంపించినట్టు ఉన్నాడు. పనమ్మాయి త్వరగా భోజనం కంప్లీట్ చేసి చెన్ను గారు ఎక్కువ డ్రింక్ చేస్తున్నారేమో చూసేసి వస్తాను అనేసి బయటకు వస్తుంది. బయటకు నడుస్తూ ఉండగా అనుకోకుండా చెన్ అలానే వాళ్ళ మాస్టర్ మాట్లాడుకుంటున్న మాటలన్నీ వింటుంది. మాస్టర్ మాట్లాడుతూ ఏంటి ఈషన్ వాళ్ళ నాన్న నిజంగానే చనిపోయాడా అని అడుగుతున్నాడు. అవును అని చెన్ను సమాధానం చెబుతున్నాడు. ఆ మాట విని పని మనిషి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అంటే ఈషన్ వాళ్ళ నాన్న నిజంగానే చనిపోయాడా అని ఆశ్చర్యపడుతుంది. అదే సమయంలో చెన్షువన్ బాగా తాగేసి చాలా కోపంగా అక్కడి నుండి బయటకు వెళ్లిపోతున్నాడు. అంతలో మాస్టర్ మళ్ళీ చెన్నుతో మాట్లాడుతూ రాజు ఇప్పుడు ఈషన్ కి ఒక ముఖ్యమైన పదవి ఇవ్వాలని ఆలోచిస్తున్నాడంట అని చెప్పడంతో ఆ మాటలు విని చెన్ను ఒక్కసారిగా ఆలోచనలో పడిపోతున్నాడు. అలా జరగడం మంచిది కాదు, ఎలాగైనా ఆ పదవిని అతనికి దక్కకుండా ఆపాలని అంటున్నాడు. వెంటనే మాస్టర్ కూడా అతన్ని రెచ్చగొడుతూ నిన్న కూడా ఈషన్ నీ భార్య వాళ్ళ ఇంటికెళ్ళి ఏదో పెద్ద గొడవ చేశాడంట కదా, ఆ విషయాన్ని నువ్వు యూజ్ చేసుకోవచ్చని చెబుతున్నాడు. అదే సమయంలో చింగ్షువన్ ఫుల్ గా డ్రింక్ చేసి కూర్చొని ఉన్నాడు. అతను అటువైపుకి తిరిగి చూస్తుండగా జిన్షా వాళ్ళ పని మనిషి టెన్షన్ పడుతూ ఎక్కడికో పరిగెత్తుకుంటూ వెళ్తుండడాన్ని గమనిస్తున్నాడు. ఆమెను చూసి చెన్షువాన్ కి ఏదో అనుమానం వస్తుంది. వెంటనే జిన్షావ్ అని పిలుస్తూ ఆమె వెనకాలే పరిగెత్తడం మొదలు పెడుతున్నాడు. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉన్నిందో తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.